రైతులు ఏడవాలంటే కూడా కనీసం కన్నీళ్లు కూడా లేకుండా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, చాలా దుర్మార్గం అని అన్నారు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? అంటే ఎవరన్నా కొద్దిగా కనీస ఉన్న రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రి వడ్ల గింజలు రోడ్ల మీదకి వచ్చిన 45 రోజుల సమీక్ష చేస్తాడా? కొంటలేరా? ఐకేపీ సెంటర్లు ఎప్పుడు సమీక్ష చేస్తావు? ఎప్పుడు సమీక్ష చేస్తావు? వడ్లు ఒక నిమిషం అండి. వడ్లు వచ్చినాయి, ఎప్పుడు వడ్లు వారి నాట్లేనరు, ఎప్పుడు వారి కోతకు వచ్చింది, వీళ్ళు ఏమైనా ఆఫ్రికాకి వెళ్ళి వచ్చినారు, అమెరికాకి వెళ్ళి వచ్చినారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లైస్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అదేమంటారు చీఫ్ మినిస్టర్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఇప్పుడు వడ్లు నాట్లు ఎప్పుడు వేసారు? కోతలు వడ్లు వచ్చి రోడ్ల మీద 45 రోజుల నుంచి కన్నీళ్లతో ఉన్నారు. ఇంకో 10 రోజులు అయితే వానకాలం వస్తుంది. వచ్చి మధ్యాహ్నం వర్షాలు వచ్చి నాశనం అయిపోయారు. రైతుల కన్నీళ్లు నడి రోడ్డు మీద ఏరులై పాడుతుంటే వీళ్ళ కనీసం కనికరం ఎట్లా పాడుతుంది? 45 రోజుల తర్వాత ఎట్లా రివ్యూ చేస్తావు? నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు మీరు మంత్రులేనా? సిగ్గులేదా చెప్పుకోవడానికి? నిన్న ఒక 2 మంత్రులు చివరి గింజ ఎప్పుడు కొంటావు? చివరి గింజ అసలు ఏందండి? అసలు అర్థం అవుతుంది వీళ్ళకి పరిపాలన? పర్సెంటేజ్లు దూసుకోవటము, దాచుకోవటము, ఢిల్లీకి ఎంత పంపించటము, లేకపోతే దక్షిణ తెలంగాణ 3 జిల్లాలకు ఎట్లా పెట్టుకోవటము, ఉప ముఖ్యమంత్రి దగ్గర అన్ని 5 కోట్ల గెస్ట్ హౌస్లు ఎట్లా కట్టుకోవటం, ఇదేనా? బంగారు తునక కొడంగల్ ఏ తునకలు చేస్తావు రేవంత్ రెడ్డి? మిగతా అన్ని తునకలు 118 తునకలని ఇద్దరు తునకలు చేస్తావా? నేను అన్న స్టేట్మెంట్, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇది. కొడంగల్ బంగారు తునక అయితే మరి మా తునకలు ఏం చేస్తావు? కోసుకపో మా ప్రజల తునకలన్నీ, 118 ప్రజల తుకులన్నీ కోసుకపోయి బంగారు తుకుల చేసుకొని కొడంగల్. వీళ్ళ దుర్మార్గులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనోళ్ళు. చెప్పండి మీరు, 45 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎట్లా సమీక్ష చేస్తాడు? ఇప్పుడు గన్ని బ్యాగ్లు అరేంజ్ చేస్తావా? నేను చెప్పిన సమీక్ష స్టేట్మెంట్స్ అది. కలెక్టర్లకు బాధ్యత, కలెక్టర్ అమలు పని చేయమంటావా? నిన్ను బాధ్యుని చేయాలా? అసలు నిన్ను మీ మంత్రులను బాధ్యులు చేయాలా? నువ్వెట్లా కలెక్టర్ని బాధ్యులు చేస్తావు? కలెక్టర్లకు ఏమి ఇచ్చినావని బాధ్యులు చేస్తావు? కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ లారీలు ఇచ్చినవా? వెస్ట్ బెంగాల్కి తెచ్చి గన్ని బ్యాగ్లు ఇచ్చినవా? లేకపోతే మ్యాన్ పవర్ సోర్సెస్ అరేంజ్ చేసినవా? ఏం కలెక్టర్లు అమలు పని చేయాలా? కలెక్టర్లు లారీల డ్రైవర్ చేయాలా? కానీ పొద్దున్న లేస్తే మా రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటారు కదా మరి వీళ్ళు. దాన్ని నేను మొత్తం నగ్న సత్యాలు చెప్తున్నా. మీ ముందు నేను చెప్పేది ఏది ఆరోపణ, నేను చెప్పింది నిన్నటి పేపర్ చూడండి, మొన్నటి పేపర్ చూడండి. నిన్నటి పేపర్ 2 మంత్రులు ఇచ్చారు, ఏళ్ళ తొందర కూర్చున్న మంత్రులు. నిన్న గింజ చివరి గింజ ఉంటాట. నిన్న 2 నెలల నుంచి రైతులు రోడ్ల మీద ఉంటే, కల్లారాలు ఉంటాయి, కన్నీళ్లు కారుతుంటే, అకాల వర్షాలు పడుతుంటే, చెడగొట్లు వానలు పడుతుంటే రైతులు కళ్ళల. మీ దగ్గర మహబూబాబాద్ అక్కడ గౌరయ్య అని చనిపోయిండు, ఒక నజరుద్దీన్ అని చనిపోయిండు. రైతులు కళ్ళాల చనిపోతే అతను ఎంతసేపు ఢిల్లీకి కప్పాలు కట్టాలా? ఎంతసేపు ఒకటి మీద ఒకటి ఫైర్ అప్ చేసుకోవాలా? నేను అనేది ఏంటంటే తప్పేముంది, వాళ్ళది జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీకి పోతే ఫస్ట్ రైతులు కూడా ఇక్కడ పని చేసుకునే వండి. ఈ రోజు ఎక్కడ పని చేసుకుంటే రాత్రి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా పోతున్నారట, 70 సార్ అట. మరి ఈ రోజు తోటి నేను ఏమంటున్నా, 70 సార్లు పోతాడా, 700 సార్లు పోతాడా నాకు సంబంధం. ఇప్పుడు రండి కాంగ్రెస్ వాళ్ళు కానీ మంత్రులు రమ్మనండి, కలిసిపోదాం అందరం మీడియాతో. రోడ్ల మీద కళ్ళాలు ఉన్నాయా లేవా? అంటే మీరు ప్రతిపక్ష నాయకులు కాబట్టి సామాన్యంగా విమర్శిస్తారు అనేది వాళ్ళు తీసుకుంటారు. నేను పర్వాలేదు, మరి మీరు ఎవరు అడగాల? రైతులు అంత అంటున్నారు, ఏడుస్తున్నారు, నిగ్గదీసేవాడు లేడా, నిలదీసేవాడు లేడా? అంటే మరి రైతుల తరఫున ఎవరు మాట్లాడాలా? చెప్పండి, ఎవరు మాట్లాడాలా? నిలదీసేవాళ్ళు లేడు, నిగ్గదీసేవాళ్ళు లేడు. ఓకే, కాంగ్రెస్ ఉన్నోడు కంటే దరిద్రం తప్పదు అని మాట్లాడకూడదు ప్రభుత్వం. మరి ప్రతిపక్షంలో మేము పాత్ర, మేమన్నా అలా కన్నీళ్ళనే మేము తీసుకురావాలి కదా ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి. రోజు కలెక్టర్లతో నేనైతే రోజుకి 20 సార్లు కలెక్టర్లను బతిమలాడు, ఆమాలను బతిమలాడు, ట్రాన్స్పోర్ట్లను బతిమలాడు. ఇది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం ఎక్కడ జరుగుతుంది అంటారు? ప్రభుత్వానికి అన్ని తెలుసు, అన్ని తెలిసిన అలసత్వం, అలక్ష్యం. ఏదో రైతులు మామూలు గ్రామీణ ప్రాంతాలు ఉంటారు, మళ్ళీ ఏదో ఒకటి మోసం చేసి ఇప్పుడు 3 రైతు భరోసాలు ఎగ్గొట్టినట్లు. నేను అట్లా కూడా అన్నా మొన్న డిబేట్లో. ఇప్పటికి 3 ఎగ్గొట్టిండ్రు, 27,000 కోట్లు. ఆ 3,000 తీయండి, ఆ 3,000 కడికి ఒక 15,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. అంటే 15,000 ఇస్తానట్టు రేవంత్ రెడ్డి, దాన్ని 12,000 వేసిండు. 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిండు. అట్లా 3,000 కడికి ఒక 10,000, 37,000 కోట్లు. నేను చెప్పిన సుమారు 10 జిల్లాలకు 4,000 కోట్లు ఇవ్వండి. 12,700 విలేజ్లు ఉన్నాయి, సుమారు 10,000 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. విలేజ్ కు 3 కోట్లు వస్తాయి. నేనన్నా నా 3 కోట్లతో డ్రైవ్ వేర్ హౌసెస్ కట్టండి, సామూహిక కల్లాలు పెట్టండి. ఆ పైసలతోనే మీరు ఎగ్గొట్టిన పైసలే మీరు ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చిన ఎగ్గొట్టిన చూడు, ప్రజలను మోసం చేసిన చూడు ప్రభుత్వం, రైతులను నెంటిన అబద్ధాలతో ముంచింది చూడు. రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 ఒకటి, 3 రైతు భరోసాలు ఎగ్గొట్టి 27,000 కోట్లు, అవి 17,000 కోట్లు, 37,000 కోట్లకు రైతులకు ముంచిన ప్రభుత్వం, రైతులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం. ఆ డబ్బులతోనే సుమారు రెవెన్యూ విలేజెస్ ఏవైతే పెద్ద 10,000 విలేజ్, సుమారు మొత్తం 12,702 విలేజ్లు ఈ రాష్ట్రంలో. సుమారు ఒక 10,000 విలేజ్లలో ఒక ప్రాక్టికల్ తీసుకోండి, ఎక్కడ రైతు కన్నీరు ఉంటే చూద్దాం.
సామూహిక కళ్ళాలు ఒక 5 ఎకరాలు వేసి మీరేమో రైతులను ఎగ్గొట్టిరు అంటారు, వాళ్ళేమో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో మాకే ప్రజలు పట్టం కట్టారు, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ లో మాకే పట్టం కడతారు, లేదంటే ఈ మున్సిపాలిటీలలో మాకే పట్టం కట్టారు, నెక్స్ట్ ఇంకో 10 ఏళ్ళు 2000 నిన్ననే మీరు కూడా పోయారు కదా, 2034 వరకు ముఖ్యమంత్రి మేమే, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుందని వారు అంటున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రాజకీయాలల్లో ఎన్నికల ఫలితాలు ఒకటి, అవి స్థానిక ఎన్నికలు. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా గెలిచింది మమతా బెనర్జీ. ఇదే రాష్ట్రంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ 100% గెలిచారు. అలియాసా ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి కదా, కాబట్టి 100% గెలిచిన అడ్రస్ లేకుండా ఇప్పుడు నీ లెక్క ఎంత? 100 జడిపి చైర్మన్లు గెలిచినోడు, 100% సర్పంచులు గెలిచినోడే ఇలా అడ్రస్ లేడు, నీ లెక్క ఎంత అంటున్నాడు. కాబట్టి నీ కాంగ్రెస్ బతుకు ఏమవుతుందో భారతదేశంలో చూడు. నువ్వు 34 దాకుంటా వారం తర్వాత ఆలోచిద్దాం. ఈ 28 దాకుంటేనే నీ అదృష్టం అనుకోవాలి. అది కూడా 2034 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారట, తర్వాత జాతీయ రాజకీయాలకు పోతారట. మీరు నిన్న కూడా చూసారు. తప్పేం లేదు, మళ్ళీ జాతీయ రాజకీయాలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. జాతీయ రాజకీయాలు ఉంటే ఏం చేస్తారు? ప్రధానమంత్రి పాప రాహుల్ గాంధీ సీట్ కేసరి పెట్టినట్లు ఈడ కదా సీనియర్ల సీట్లకు ఎట్లా చేస్తారు పెట్టిండో. 40 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్నాడు, సీట్ ఎగ్గొట్టేసిండు. మరి ఆడ రాహుల్ గాంధీకి పెట్టక ఇట్లా పాపం రాహుల్ గాంధీ ముందే జాగ్రత్త ఉన్నది. నేను అనేది ఏంటంటే, ఇంకా ముఖ్యమంత్రి గారి కామెంట్స్ మీద కామెంట్స్ నేను అనుకున్నది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు తగిన సరైన సమస్యలకు సమాధానం చెప్తారు. ప్రజల మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ప్రజాస్వామ్యంలో మాటల గారెడితోని ఎన్ని రోజులు ఇట్లా రాజ్యం వెళ్తాం? నేనేం చెప్పట్లేదు, మేము స్కూటీలు ఇస్తామని చెప్పలే కదా. కామారెడ్డిలో 20,000 కోట్లు ఎవ్రీ ఇయర్ సప్లాన్ బీసీలకు ఇస్తాం మేము చెప్పలేదు. అది ఇదే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారు కదా కామారెడ్డి బీసీ డిక్లరేషన్స్. దానికి సమాధానం ఎందుకు చెప్పరు? నువ్వేం చెప్పినావు, ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ అది చెప్పు. 4,000 పెన్షన్ దాని గురించే మాట్లాడు. ఇప్పుడు నువ్వు చెప్పినది ఏంది, ఎందుకు చేస్తలేవు సమాధానం చెప్పు. కాబట్టి ఒక మోసపూరిత, దగాపూరిత ఎటువంటి ఆలోచన, ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాలంటే ఆర్థిక వనరులు సరిపోతలేవు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఆదాయం అంతా ప్రభుత్వ జీతాలకే పోతున్నాయి, పథకాలకే పోతున్నాయి అంటున్నాడు. నిజమే, ఇచ్చే ముందు చెప్పాలా, మరి ఇచ్చే ముందు ఆలోచించాలా, ఆలోచించి చెప్పాలా. లంకె బిందెలు ఉన్నాయని అనుకొని వచ్చిందట. మరి అనుకోనండి నువ్వు అరుడు కావు ముఖ్యమంత్రి, ఒక క్లర్క్ స్థాయి మాటలు మాట్లాడుతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు 10 ఏళ్ళు రాజకీయాలు ఉన్నావు, ఎమ్మెల్సీగా చేసినావు, ఎమ్మెల్యే చేసినావు. అదే బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ మీద, రాష్ట్ర అప్పుల మీద మాట్లాడినోడు, రాష్ట్ర ఆదాయం గురించి తెలుసు, ఆయనకు అవగాహన ఉంది. అందరికి ఉన్నది, ఒకటికున్నదంటే అందరికి ఉన్నట్లే. ప్రజల్ని ఎందుకు నట్టేట ముంచారు, ఎందుకు ఇట్లా నిండు అబద్ధాలు మాట్లాడినరు? రైతులని, మహిళలని, ఇప్పుడు మహిళ 2,500 ఇస్తామని మేము చెప్పలేదు. లేదు, ఒక 1000 నీకు 2,000, ఇప్పుడు అన్నావు 2,500. మళ్ళీ ఒక ప్రజాకర్షణ పథకాలు ఇవేంది, మళ్ళీ అవినీతి పథకాలు. నీకు ఎలా కమిషన్లు వస్తే మీ మంత్రులకు, మీకు, మీ ప్రభుత్వానికి ఆ పథకాలు కొత్త స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మహాలక్ష్మి అని చెప్పారు 2,500 కాకపోతే 1000 ఇవ్వండి. ఇప్పుడు 4,000 పెంచి 3,000 ఇవ్వండి. మీరైతే మంచి 1,000 కోట్ల అయితే సంపాదించుకుంటున్నారు కదా. ఏం చేయట్లేదు. అవినీతి తప్ప ఇంకేమున్నది రాష్ట్రంలో? అభివృద్ధి ఎక్కడ ఉంది? ఏదో తాయిలాలు, ఉచిత బస్సు, ఏమైనా బస్సు కొన్నావా, బస్సు నడిపినావా? అలా గుద్దిబండ మోపుతున్నావు, దాని మీద మళ్ళీ 10,000 కోట్ల అప్పు. బస్సు తయారు చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? బస్ టైర్లు కొన్నదా ఈ ప్రభుత్వం? బస్ స్టాండ్ కట్టిందా ఈ ప్రభుత్వం? బస్ డిపోలు కట్టిందా ఈ ప్రభుత్వం? కనీసం చదువుకున్న వాళ్ళని ఆలోచించండి. దుర్మార్గుల గురించి, దుర్మార్గమైన ప్రభుత్వం గురించి. ప్రజలను సోమరిపోతు